హాయ్ అండి. నేను గీతా గోదావరి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్‌లోనూ ఎంతో నోరూరించి అందరికీ ఇష్టమైన కాలీఫ్లవర్ నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దామండి. అసలు ఈ పచ్చడి రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకైనా, ఏటిలోకైనా చాలా బాగుంటదండి. ఇప్పుడు కాలీఫ్లవర్ సీజన్ కదండీ! ఈ టైంలో కాలీఫ్లవర్ గూడా మనకి కొంచెం రేటు తక్కువగానే ఉంటాయి. ఇగోండి ఈ విధంగా ఒక పెద్ద పువ్వు తీసుకున్నాను. నేను కాలీఫ్లవర్ పువ్వు చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలండి. చేసుకుని ఒక బాండీ పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా వేడైన తర్వాత మనం ఈ ఒలిచిన కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా ఈ నీళ్ళల్లో వేసుకోవాలండి. వేసుకుని ఈ కాలీఫ్లవర్ ముక్కలు నీళ్ళల్లో ములిగేంత వరకు కూడా కిందకి పైకి ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. అప్పుడు మొత్తం అన్నీ కూడా ఈ వేడి నీళ్ళలో ములుగుతాయి. అయితే మనం ఈ వేడి నీళ్ళలో వేసిన ఒక 2 మినిట్స్‌లోనే మళ్ళీ తీసేయాలండి. తీసేసి చూసారు కదా! ఇలాగ సపరేట్‌గా తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి మొత్తం అన్నీ. వేసుకుని మనం వీటిని ఒక క్లాత్ వేసి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ అన్నా ఆరాలి. ఎండలోనన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవచ్చండి. మనకి కాలీఫ్లవర్ అసలు తడి అనేది మాత్రం ఉండకూడదు. మొత్తం పూర్తిగా ఆరిపోవాలండి. తడి ఉంటే మళ్ళీ పచ్చడి మనకి నిలవ ఉండదు. ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుని మెంతులు ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కూడా వేసుకుని ఆవాలను ఫ్రై చేసుకోవాలి. మనం మెంతులైతే ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ చేదొస్తుంది. అందుకని ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. ఆవాలు చిటపటలాడిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అదే కళాయిలోనూ ఒక పావు లీటర్ వేరుశనగ నూనె వేసుకోవాలండి. వేరుశనగ నూనె అయితేనే పచ్చడికి రుచిగా ఉంటుందండి. ఇదిగో ఇలాగ వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత వెల్లుల్లి రేకల్ని ఈ విధంగా మనము దంచుకుని వేసుకోవాలి. వేసుకుని వెల్లుల్లి కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి. ఒక చిటికుడు మెంతులు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆవాలు మెంతులు కలిపి వేపాం కదా, అందుకని వెండిమిర్చి కూడా వేసుకోవాలండి. వెండిమిర్చి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని మూత పెట్టుకోవాలండి. చిటపటలాడితే ఆయిల్ చేతి మీద పడుతుంది కదా, అందుకని కరివేపాకు కూడా వేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇదిగోండి కాలీఫ్లవర్ ముక్కలు చూసారు కదా, అసలు ఎటువంటి చెమ్మ కానీ తడి అసలు ఏమీ ఉండకూడదండి. ఈ విధంగా మొత్తం అన్నీ మనకి ఆరిపోయాయి. ఇంకోండి నేనైతే ఈ డబ్బా కొలత పెట్టుకుంటున్నాను. ఈ డబ్బాతోటి మనకి ఎన్ని డబ్బాలు అవుతాయో ఇవి కాలీఫ్లవర్ ముక్కలు చూసుకోవాలండి. మనకి కొలతతో కలుపుకుంటేనే పచ్చడి కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి నాకైతే ఈ కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం 4 డబ్బాలు అయినాయండి. మనం వేపుకున్న ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చల్లారేకే చేసుకోవాలి, వేడి మీద అసలు చేయకూడదు. అయితే మనం కొలుచుకున్న డబ్బాలోని ఈ మెంతులు ఆవపిండి కూడా వేసేసుకున్నామండి. వేసుకుని ఇప్పుడు ఈ పచ్చికారం వేసుకోవాలి. పచ్చికారం వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చడి. ఇదిగోండి పచ్చికారం ఒక బౌల్ నిండా తీసుకుని నేను కొలత డబ్బాలోనే వేసుకుంటున్నానండి. పచ్చికారం కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు మనము ఎంత కావాలో అంతే వేసుకోవాలండి. లేదనుకుంటే తర్వాతనే కలుపుకోవచ్చు. నేనైతే ఉప్పు కొంచెం తగ్గించే వేసాను. ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం అన్ని కలిపి ఒక డబ్బా అయినాయి కదండి. మనం 4 డబ్బాలు ముక్కలు తీసుకొని ఇది ఒక డబ్బా అయింది. ఇలా మొత్తం అన్ని ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికి ఈ ఉప్పు కారము ఆవపిండి మెంతిపిండి పట్టేటట్టు మనం చేత్తోనే కలుపుకోవాలండి. అప్పుడు ముక్కలన్నిటికి బాగా పడుతుంది గరిటెతోటి కన్నా. ఇదిగో చూసారు కదా, ఇలా నిమ్మకాయలు తీసుకోవాలండి. 4 నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకోవాలి. రసం తీసుకుని మనము కాలీఫ్లవర్ ముక్కల్లో వేసేసుకోవాలండి. ఈ నిమ్మరసం అంతా కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకుని బాగా ముక్కలకు పట్టేటట్టు మనము నిమ్మరసం పట్టేటట్టు కాలీఫ్లవర్కి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇదిగోండి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తాలింపు పూర్తిగా నూనె చల్లారిపోవాలండి. తాలింపు అస్సలు గోరువెచ్చగా కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కదా, మళ్ళీ గోరువెచ్చగా ఉన్నా కూడా కొంచెం చిరుచేదు వస్తుందండి. అందుకని పూర్తిగా చల్లారిపోవాలి. మనం నూనెని పట్టుకుంటే మనకి కాలనంత చల్లగా అయిపోవాలండి. అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో కలిపేసుకోవాలి. చూసారండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ కాలీఫ్లవర్ పచ్చడి పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి. ఇదిగోండి ఆయిల్ కూడా వేసుకున్నాక మొత్తం అంతా కూడా మనం ఇలాగ పైకి బాగా ముక్కల్ని బాగా నలుపుతూ కాకుండానండి చక్కగా పైన ఇలా కలపాలి. ఇదిగోండి కాలీఫ్లవర్ పచ్చడి అయితే మనకి సిద్ధమైపోయింది. ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో. అయితే ఈ పచ్చడి అంతా కూడా చేతితోటి ఇలా దగ్గరగా నొక్కుని మనము ఒక రోజంతా ఇలా ఉంచేయాలండి. అప్పటికప్పుడు కలిపి పెట్టుకున్నా
అంత రుచి ఉండదండి, తెల్లారి తింటేనే బాగుంటుంది. అయితే ఇలాగా మూత పెట్టేసుకోవాలండి. ఒక నైట్ ఇలాగ ఉంచేస్తే మార్నింగ్కి బాగుంటుందండి పచ్చడి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఆ రోజు కాకుండా మరుసటి రోజు అండి మార్నింగ్ నేను చూసేపటికి చూసారు కదా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. అసలు పచ్చడి చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అసలు మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. ఈ పచ్చడి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. చూసారు కదా అసలు ఎంత బాగుందో, అసలు కరకరలాడుతూ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా వేటిలోకైనా మనకు బాగుంటుందండి. ఇంట్లోనూ ఏ పచ్చడి అన్నీ అయిపోయినాయి కదా అని చెప్పి నేను ఈ పచ్చడి ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.